శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే టైగా ముగిసిన సంగతి మనకు తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు రెండో వన్డే ప్రారంభం కానుంది. అయితే రెండో వన్డే ముందు శ్రీలంకకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయంతో ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హసరంగ 3 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 24 పరుగులు చేశాడు. మంచి ప్రదర్శన కనపరిచాడు. ఈ మ్యాచ్ టైగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హసరంగ తొడ కండరాలు పట్టేశాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు హసరంగ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కీలక ఆల్రౌండర్ అయిన హసరంగ దూరమవ్వడం శ్రీలంకకు తీవ్ర నష్టం చేసే విషయమని ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే హసరంగ స్థానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన కామింద్ మెండిస్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే శ్రీలంక జట్టులో కీలక ఆటగాళ్లైన మతిస పతిరాణ, దిల్షన్ మధుశాంకల సేవలను కోల్పోగా తాజాగా హసరంగ ఆ జాబితాలో చేరాడు. అయితే టీమిండియాలో కూడా వాషింగ్టన్ సుందర్ స్థానంలో రియాన్ పరాగ్ను ఆడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.